హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. నేను డాక్టర్ చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు ఒక 5 లొకేషన్స్లో సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ, బంజారాయిల్స్ అండ్ కొంపల్లి. ఇప్పుడు మనం సెకండరీ ఫెయిల్యూర్ గురించి చూద్దాం. సెకండరీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? మీకు ఇంప్లాంట్ పెట్టేసి దాని చుట్టూ మంచిగా ఎముక ఫామ్ అవుతున్న తర్వాత మనం టీత్ పెడతాం కదా, టీత్ పెట్టిన తర్వాత ఫెయిల్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. దాన్నే మనం సెకండరీ ఫెయిల్యూర్ అంటాం. అది ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మనకి 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్, 5 ఇయర్స్ తర్వాత కూడా ఫెయిల్యూర్ అవ్వచ్చు. దీనికి గల కారణాలు ఏముంటాయంటే, సెకండరీ ఫెయిల్యూర్స్ ఆర్ కాల్డ్ ప్రాస్థెటిక్ ఫెయిల్యూర్స్ అంటాం మామూలుగా జనరల్గా. ప్రాస్థెటిక్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటి? మనం పైన టీత్ పెట్టేదాన్ని మనం ప్రాస్థెసిస్ అంటాం. ఈ ప్రాస్థెసిస్ అనక సరిగ్గా లేదు, అంటే సరిగ్గా లేకపోవడం అంటే ఏంది? అది ప్రాపర్గా కూర్చోలేదు, మార్జిన్స్ అనేవి ప్రాపర్గా అడాప్ట్ అవ్వలేదు, పక్క టీత్కి దానికి మధ్యన ఫుడ్ లాడ్జ్ అవుతుంది. ఆ రకంగానే మనం నమలడం వల్ల, ఆ రకంగానే యూజ్ చేయడం వల్ల స్లోగా ఇంప్లాంట్ చుట్టూ ఎముక అనేది బోన్ లాస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అక్కడ ఇరుక్కుంటుంది అనుకోండి, ఇరుక్కోవడం వల్ల ఏమవుతుంది? అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చేసేసి పెరి ఇంప్లాంటైటిస్ అంటాం. దీన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే మేము చైర్ సైడ్ క్యాడ్ క్యామ్ సిస్టంలో డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్లో మీకు క్రౌన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ రకంగా కనుక తయారు చేస్తే ఇలాంటి ప్రాస్థెటిక్ ఫెయిల్యూర్స్ వచ్చే అవకాశాలు ఏంటి చాలా తక్కువ. సో మీకు కనుక ఇలాంటి సమస్య కనుక ఉంటే మీ ఎక్స్రే కానీ స్మైల్ పిక్చర్ని కానీ మాకు వాట్సాప్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.